మమ్మీ పని పూర్తయింది. థ్యాంక్ యూ. నీ కష్టం ఉంచుకొని నోబితా, ఎదుటిస్తాలే. నిజంగానా మామ్? ఇదిగో ఇది నీకు డోరేమాన్. హెల్ప్ చేసావుగా, నువ్వు తీసుకో. సూపర్. నేను డోరా కేక్స్ కొనుక్కోపోతున్నాను. నువ్వు? నేను కామిక్ బుక్ కొనుక్కుంటాను. పదా మనం బయలుదేరదామా? థ్యాంక్ యూ మమ్మీ. మళ్ళీ కామిక్ బుక్కే కొనుక్కుంటారా? ఏదైనా జీకే బుక్కో డిక్షనరీయో కొనుక్కోవచ్చు కదా. ఈ పిల్లలు ఇంతే, ఎంత చెప్పినా వినిపించుకోరు. ఒక్క బుక్ అయినా మిగిలింటే బాగుండు. ఏంటిది విచిత్రంగా నువ్వు డబ్బు ఖర్చు పెట్టి కామిక్ కొనుక్కోబోతున్నావా? వేస్ట్ జాన్. లేకపోతే అందరి బుక్స్ ని లాక్కొని చదవమంటావా ఏంటి? నువ్వు నాకు మంచి సలహా ఇవ్వట్లేదు సునియో. నా ఉద్దేశం అదే కాదు. నేను చెప్పేది ఏంటంటే చాలే ఊరుకోవే. అలా మీద పడతావే, కళ్ళు కనిపించట్లేదా? ఐఎమ్ సారీ జాన్. ఆ కాయిన్ నాది, నాకిప్పు జియాన్. ఏంటి వేషాలేస్తున్నావా? ఇది నా 5 రూపీ కాయిన్ నోబితా, అర్థమైందా? అవును, జాన్ కామిక్ బుక్ కొందామని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దానికి నేనే సాక్ష్యం. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అది నాది. ప్లీజ్ నాకు ఇచ్చే జియాన్. ప్లీజ్ నా కాయిన్ పట్టుకుని నీదంటావమ్మో. నేను ఆ కామిక్ కొనుక్కోవాలనుకున్నాను. అది 10కి సేల్స్ అయిపోయి ఉంటుంది. షాప్ లో ఒక్కటి కూడా మిగిలిండదు. ఖచ్చితంగా అది నీ పాకెట్ లోంచి పడిపోయిన 5 రూపీ కాయినేనా? బాగా థింక్ చేయి. అవును డోరేమా, నా కాయిన్ నాదే. చేతిలోనే పట్టుకుని వెళ్ళాను. ఓకే, అర్థమైపోయింది. ఓనర్ సీకింగ్ మెషిన్. అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ మిషన్ సాల్వ్ చేస్తుంది కదా. మనం ఒకసారి ఆ 5 రూపీ కాయిన్ ఇందులో పడేస్తే, సరే నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందెళ్ళి జియాని కలుద్దాం. జియాన్ ప్లీజ్ ఆగు. హే నోబితా, ఆ 5 రూపీ కాయిన్ నాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి చెప్తే అర్థం కదా. దానికి నేనే సాక్ష్యం నోబితా. ఎనీవే, ఆ 5 రూపీ కాయిన్ ని ఈ ఓనర్ సీకింగ్ మెషిన్ లో పడేరు ప్లీజ్. నువ్వు చెప్పగానే నేను పడేయాలా డోరేమోన్? ఇన్సల్టింగ్. నువ్వు పడేసావంటే ఆ కాయిన్ ఎవరితో ప్రూవ్ అయిపోతుంది. జియాన్ నా మాట విను. విన్నేనా చెప్పు. ఈ 5 రూపీ కాయిన్ నాది, నాది, నాదంటే నాది. అర్థమైందా? నా జోలికి రాకు. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఒక్కసారి ఆ కాయిన్ ని ఇందులో పడేవా జియాన్? ఆ కాయిన్ ఓనర్ ఎవరో ఈసారి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది. ప్లీజ్ జియాన్. సరే, రిక్వెస్ట్ చేస్తున్నావుగా, నీదో నాదో తెలుసుకుందా. అవునవును. సరే త్వరగా ఇందులో పడేవా ప్లీజ్. ఓనర్ ఫేస్ ఈ మానిటర్ లో డిస్ప్లే అవుతుంది. చూసారా, నా పిక్చర్ వచ్చింది. ఈ కాయిన్ నాది. నువ్వేం కంగారు పడకు. ఆ కాయిన్ జియాన్ దగ్గర ఉంది కాబట్టి తనే ఓనర్ అని చెప్తుంది. అంతకు ముందు ఎవరి దగ్గర ఉందో ఇప్పుడు చూద్దాం. కంగ్రాచులేషన్స్ నోబితా, నీదే. చెప్పానుగా. ఇదంతా మోసం, కుట్ర. నేను నమ్మను డోరేమోన్. నేను కామిక్ కొనుక్కుంటానంటే మా మామ్ నాకు 5 రూపీస్ కాయిన్ ఇచ్చారు. దాన్ని ఇక్కడే పెట్టాను. అరే, ఇది పాకెట్ లోనే ఉంది. నేను పొరపాటు పడ్డా. నాకిప్పుడు హ్యాపీగా ఉంది. ఆ మిషన్ అసలు ఆ ఓనర్ ఎవరో ఎలా కనబడుతుంది డోరేమాన్? ఆ కాయిన్ ఒకసారి ఓనర్ పట్టుకుంటారు కదా, ఆ జీన్స్ ని బట్టి కనపడుతుంది. సర్లే. ఏమిటి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ మిషన్ సాల్వ్ చేస్తుంది కదా. ఈ మిషన్ నాకు చాలా నచ్చింది. హాయ్ నోబితా. హాయ్ డోరేమోన్. హాయ్ సుజుకా. నాకు మీ సహాయం కావాలి. లోపలికి వస్తారా? ఈ రెండిట్లో ఒకటేమో పీకో, ఇంకొకటేమో పాపం ఎక్కడి నుండో తప్పిపోయి వచ్చింది. నేనే ఇందులో పెట్టాను. తప్పిపోయి వచ్చిందా? పాపం కదా. ఏం చేద్దాం? దీని ఓనర్ ఈ పాటికి వెతుక్కుంటూ ఉంటారు కదా. అందుకే దీని ఓనర్ ఎక్కడున్నారో కనిపెట్టి దీన్ని తీసుకువెళ్ళిద్దాం. అంతే కదా. అది చాలా తేలిక సుజుకా. నువ్వేమంటావు డోరేమాన్? డోంట్ వరీ సుజుకా, ఆ సంగతి నాకు వదిలే. ఆ పాప ఎవరు? కిక్కుచి శశికో. వాళ్ళ అడ్రస్ ఏంటో చూద్దాం. గుడ్, ఇక్కడికి దగ్గరలోనే. అయితే మనం వెంటనే బాంబు కాప్టర్ లో వెళ్లి ఈ బర్డ్ ని రిటర్న్ చేసి వచ్చేద్దాం. ఏమంటావ్? ఓకే. చీకో, నా పొరపాటు వల్ల ఇది ఎగిరిపోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్. మళ్ళీ ఎగిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. దాని ఓనర్ దగ్గర చేర్చినందుకు సంతోషంగా ఉంది. బాయ్, సీ యూ. ఎవరికైనా హెల్ప్ చేస్తే సంతోషంగా ఉంటుంది కదా. అవును. హే నోబితా, డోరేమోన్. జియాన్ వస్తున్నాడు. టెన్షన్ గా ఉన్నాడేంటి? ప్లీజ్ డోరేమోన్, నాకు ఆ ఓనర్ సెర్చింగ్ మిషన్ ఒక్కసారి ఇవ్వవా?
మూకు అందరిళ్లలోంచి ఏవేవో తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టుకుంది. వాటిని తిరిగిచ్చేయాలి. మా మమ్మీ వీటిని చూసారంటే నన్ను చిత్తగొట్టడం ఖాయం. సునియోలాగే దీనికి మిడిగుడ్లు కనిపించినవన్నీ ఎత్తుకొచ్చేస్తుంది. దానికి 2 మిడిగుడ్లు పీకి పారేయాలి. నా కళ్ళకేం రోగం బానే ఉన్నాయి. సర్లే, ఇప్పుడు నీ గ్లామర్ గురించి ఎవరు అడిగారు? నోరు మూసుకో. డోరేమోన్, ఎలాగైనా సరే నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్. డోంట్ వరీ, నేను నీకు హెల్ప్ చేస్తాను. దీని ఓనర్ మిస్టర్ యూనో బ్లాక్ 3. ఇక దీని ఓనర్ మిస్టర్ సజాకి బ్లాక్ 2. ఇదిగో ఇంకొక టాయ్ మాత్రం మిగిలింది. ఈ డాగి ఎవరు? ఇది మూకు కాదే. ఇది ఫస్ట్ ఓనర్. ప్రీవియస్ ఓనర్ ఎవరో చూద్దాం. తను మా మమ్మీ జియాన్. ఈ బొమ్మ మమ్మీదా డోరేమోన్? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు అస్సలు గుర్తులేదు. ఈ బొమ్మ నిజంగా నాదేనా? దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్ డోరేమోన్. అది తనదే. చాలా ఏళ్ళైంది కదా, మర్చిపోయినట్టున్నారు. ఐడియా! తను ఆ టాయ్ ని ఎప్పుడు పోగొట్టుకున్నారో తెలియాలంటే మన టైం మిషన్ లో వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుంది. Got it! అంటే మామ్ కిండర్ గార్డెన్ చదివే టైంకి మనం వెళ్ళాలి. అరే వాన పడుతుంది. అదిగో డాల్ అక్కడుంది. మాకు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంట్లో అల్లరి చేయకుండా బుద్ధిగా జాగ్రత్తగా ఉండాలి. తలుపులన్నీ జాగ్రత్తగా లాక్ చేసుకో. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా తలుపులు తీయకు. మామ్ ఇల్లు చూసుకుంటున్నారు. అసలు అంకుల్ ఎందుకు హాస్పిటల్ కి వెళ్తున్నారు? ఇప్పటికే లేట్ అయిపోయింది. తెల్లవారిపోయింది, నిద్రలే. డాడీ వచ్చేసారు. టమాకా, మామకి బేబీ పుట్టింది, మగపిల్లాడు. మేము తమ్ముడికి పేరు కూడా నిర్ణయించేశాం. వాడి పేరు టమాయో. నీకు నచ్చిందా? ఆ రోజు తమ్ముడు పుట్టిన సంతోషంలో మా అమ్మ డాల్ గురించి మర్చిపోయి ఉంటారు కదూ. ఆ డాగి ఆ డాల్ ఎక్కడైనా బరీ చేసి ఉంటుంది. రీసెంట్ గా మూకు తవ్వి ఆ డాల్ ని బయటికి తీసుంటుంది. నాకు గుర్తొచ్చేసావులే. చూడు మా అమ్మ ఎలా నవ్వుకుంటున్నారు. మరి స్వీట్ మెమరీస్ కదా. నువ్వు లిల్లివి కదూ, నాకు గుర్తొచ్చేసావు.